షాహీ టుక్రా మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. షాహీ టుక్రా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఎస్, బ్రెడ్ స్లైసెస్, పాలు, పంచదార, కస్టర్డ్ పౌడర్, దట్స్ ఇట్. చాలా సింపుల్ గా మనం తయారు చేసేసుకోవచ్చు. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందు ఏం చేస్తారు? ఒక ప్లేట్ ఇదిగోండి. బ్రెడ్ని 2 స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఓకే, కట్ చేసుకోవడం పూర్తయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఇప్పుడు బ్రెడ్ని మనం రోస్ట్ చేసుకోవాలి 2 సైడ్స్. సరే, కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి దీనికి. ఓకే, బ్రెడ్ 2 సైడ్స్ రోస్ట్ అవ్వాలి కాబట్టి. ఆయిల్ వేడయ్యాక బ్రెడ్ స్లైసెస్ ఇందులో వేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ వేడవ్వాలి, కాస్త వేడవ్వనిచ్చిన తర్వాత మనం వేసుకుందాం. ఓకే, సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఆయన ఫైనాన్స్ మేనేజర్. ఫైనాన్స్ మేనేజర్. సో ఇంట్లో కూడా అలానే ఉంటారా ఫైనాన్స్ మేనేజర్ లానే? లేదు లేదు, చాలా జోయల్గా ఉంటారు, చాలా ఫ్రీ ఉంటారు. ఓకే, సో దీనికి ఇది ఖర్చు ఇలా చేయాలి, దీనికి ఇంత చేయాలి అని లేదు లేదు, ఓన్లీ ఆఫీస్ వర్కే. ఆఫీస్ వర్కే. సో ఇంట్లో వచ్చేసి ఫైనాన్స్ మేనేజర్ మీరే అన్నమాట. అంతేనా? అంతే. మీరు హౌస్ వైఫా? నేను హౌస్ వైఫ్. ఓకే, సో మ్యారేజ్ తర్వాత జాబ్ చేయడం, బిఫోర్ మ్యారేజ్ కానీ ఏం లేదా? లేదు, నా కోవిడ్లో నా మ్యారేజ్ అయిపోయింది. అప్పుడే నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, నా మ్యారేజ్ అయిపోయింది. నాకు ఇప్పుడు 2 kids. ఒక పాప ఒక బాబు. ఓకే, ఫస్ట్ పాప, 3 years పాప, 1.5 year బాబు. ఓకే, ఏజ్ గ్యాప్ కూడా చాలా తక్కువ ఉంది కదా. చాలా టెన్షన్ ఉంటుంది అయితే ఇద్దరిని హ్యాండిల్ చేయడం. ఓకే, ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ పెట్టుకోవాలి. ఓకే, సో ఎక్కడ మీరు పుట్టి పెరిగిందంతా కూడా ఎక్కడ? హైదరాబాద్. ఓకే, సో ఏ ప్లేస్ మీకు అంటే బాగా కనెక్ట్ అయింది? కొన్ని ప్లేసెస్కి వెళ్తే ఇది ఇది మన ప్లేస్ అయితే బాగున్ను అని అనిపిస్తూ ఉంటుంది. అవును. సో ఇప్పుడు దాకా మీరు చేసిన ఇన్ని జర్నీస్లో ఇన్ని ప్లేసెస్ తిరిగారు కదా, మీకు ఏ ప్లేస్కి బాగా కనెక్ట్ అయ్యారు? మీకు ఊటీ, కోయంబత్తూర్. అవునా? ఇక్కడే ఉండిపోతే బాగుంది అనిపించింది. సరిపోతుందా ఆ కలర్? గోల్డెన్ లైట్ బ్రౌన్ కలర్. ఇవి ప్లేట్లోకి తీసేసుకుందామా? అది మార్చేసేయండి, ఆ ప్లేట్లోకి తీసేద్దాం. ఓకే, అయిపోయింది. ఇంకో బౌల్ పెట్టుకుందాం, అందులో మిల్క్ బాయిల్ చేసుకోవాలి. ఓకే, మిల్క్ బాయిల్ అయ్యే వరకు మనం కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకుందాం మిల్క్తో. ఓకే, ఉండలు కట్టకుండా. పాలు మరగాలి కదా. ఓకే, పాలు మరిగే లోపు మీకున్న టాలెంట్స్ ఏంటో చెప్పండి ఫటాఫటమని. వంట చేయడం అన్నది నేను మ్యారేజ్ తర్వాత నేర్చుకున్నా మా అత్తమ్మ దగ్గర. మీ అత్తమ్మ దగ్గర నేర్చుకున్నా? చాలా బాగా చేస్తారు. ఓకే, వాళ్ళది కరీంనగర్. సో అక్కడ అన్ని వెరైటీ డిషెస్ అన్ని నేను చూసి నేర్చుకున్నా. ఓకే, మీ వారిది కరీంనగర్, మీది? మాది లోకల్ హైదరాబాద్. ఓకే ఓకే, హైదరాబాద్. కానీ మీ హస్బెండ్ ఉద్యోగరీత్యా ఇక్కడే సెటిల్ అయిపోయారు? ఇక్కడే సెటిల్ అయ్యారు. మీ అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు? అమ్మ వాళ్ళది మొత్తం హైదరాబాద్. మమ్మీ వాళ్ళు కదా, మీకు చాలా దగ్గర. వెంటనే అలాగానే 15 minutes డిఫరెన్స్ అంతే. అంతేనా? హస్బెండ్ వాళ్ళ ఇంటికి మా మమ్మీ వాళ్ళ ఇంటికి. ఓ, చాలా దగ్గర. చాలా లక్కీ కదా. అవును. పాలు మరుగుతున్నాయి. షుగర్ వేసేస్తారా? ఇప్పుడు ఫస్ట్ కొంచెం షుగర్ వేసుకోవాలి ఇందులో. మనకు తగినంత వేసుకోవాలి ఇలా కన్సిస్టెంట్. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఇంకా బాగా కలుపుతూ ఉండడమే. ఓకే, మెల్ట్ అయిపోయింది. షుగర్ కొంచెం మెల్ట్ అయిపోయింది. ఇటు ఇచ్చేసి నేను కలుపుతూ ఉంటాను. ఓకే, వేస్తూ ఉండండి.
ఇంత సరిపోతుంది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. దీంట్లో కొంచెం మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం. ఓకే, బాదం, కాజు, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు. తీసేసుకుందామా? నేను తీసేనా? ఓకే, సో ఇలా ప్లేస్ చేసుకోవచ్చు కదా. ఓకే, ఇప్పుడు ఈ క్రీమీ టెక్స్చర్ని ఇప్పుడు దానిపైన వేసుకోవాలి. కస్టర్డ్, కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. ఇది ఇచ్చేసేయండి. బాదం, కాజు, పైన కాజు, అలానే బాదం తురుము. ఇప్పుడు వచ్చింది కదా. ఓకే, బాగుంది కదా ఇప్పుడు. ఎస్, షాహీ టుక్రా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. షాహీ టుక్రా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కస్టర్డ్ పౌడర్, పాలు, పంచదార, నూనె, బ్రెడ్ ముక్కలు, తరిగిన జీడిపప్పు, తరిగిన బాదం పప్పు. షాహీ టుక్రా తయారు చేసుకునే విధానం: ముందుగా బ్రెడ్ ముక్కలని కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు వేసి రెండు పక్కల కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాన్ లో పాలు, పంచదార వేసి కరిగించుకోవాలి. తర్వాత కస్టర్డ్ పౌడర్ లో పాలు వేసి కలుపుకొని ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని తరిగిన బాదం, జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు కాల్చుకున్న బ్రెడ్ ముక్కల్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి ఈ కస్టర్డ్ మిశ్రమం వేసి అలానే తరిగిన జీడిపప్పు, తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే షాహీ టుక్రా రెడీ.